ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఇతాఇ దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్యి యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయము, మంచి పనులు, పేదవారికి సహాయం చేయటము, అలాగే పనికి మాలిన పనుల నుంచి దూరంగా ఉండటము, అశ్లీలము నుంచి దూరంగా ఉండటము, అహంకారం నుంచి దూరంగా ఉండటం, వీటి గురించి బోధిస్తున్నాడు. దీని ద్వారా మీరు నసీహతు, హితబోధ గ్రహిస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు తెలియచేశాడు అని ఖురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు న్యాయము, తీర్పు, మంచి పనులు అన్న విషయంలో మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా ముందు కనిపిస్తూ ఉండేవారు. ఈయన్ని చూసినటువంటి జనాలు ఈయనతో పాటు మేము కూడా ఉండాలన్న ప్రయత్నం వాళ్ళు కూడా చేసేవాళ్ళు. దీని కారణంగానే మక్కా ఒకప్పుడు అన్నిటికంటే అరాచకాలలో ఆరితేరినటువంటి జనాలు, మూర్ఖత్వానికి మారుపోయినటువంటి మక్కా జనాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన తర్వాత, ఇస్లాం యొక్క బోధన వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాటి మనిషిని ప్రేమించటం నేర్చుకున్నారు. ప్రాణాల కంటే ఎక్కువగా నా స్నేహితుడి యొక్క అవసరమే ముఖ్యమైనటువంటిది అని గ్రహించగలిగారు. ఇది ఇస్లాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించాడు కాబట్టి వాళ్ళలో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు మనమున్నాము, మనలో ఈ మార్పులు వస్తున్నాయా లేదా అనేది పరీక్షించుకోవాలి. మంచి పనులు, ఇతరులకు సహాయం చేయటము, ఒకళ్ళకి మంచి చేయటం ఇవి లేవు అంటే ఇస్లాం నుంచి మనం దూరంగా ఉన్నాము. అశ్లీలము, వ్యభిచారము, జూదము వీటి దరిదాపుల్లో ఉన్నామంటే ఇస్లాం చదవటం లేదు అనేది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహ్సాన్ అంటే వివరించారు. ఇహ్సాన్ మహోన్నతమైన పని, అన్నిటికంటే మంచి పని, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పని. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఎప్పుడైతే ఇహ్సాన్ గురించి అడుగుతారో అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అంత అబుదల్లాహ కన్నక తరాహ్, మీరు అల్లాహ్ను చూస్తున్నామన్న భావనలో నమాజు చదవండి, అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మనలో ఎవరం కూడా అల్లాహ్ను చూడటం లేదు కదా, మరి చూస్తున్నామని మీరు భావించండి అని ప్రవక్త గారు ఎలా చెప్పారంటే, ఎదురుగా పెద్ద మనిషి ఉన్నప్పుడు, మంచి మనిషి ఉన్నప్పుడు కాస్తంత గౌరవం ఇస్తాము, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటాము, అతనికి ఇష్టం లేని పనుల నుంచి దూరంగా ఉంటాము. ఇది మనిషికి మనిషి ఇచ్చే గౌరవము. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను చూస్తున్నాము అంటే ఆ భావన ఏదైతే ఉందో, అల్లాహ్ని ఎదురుగా ఉంటే ఎలాగైతే జాగ్రత్త వహిస్తామో, ఆయన ఎదురుగా ఉన్నాడు అన్న భావనతో, భయంతో జాగ్రత్తగా మనం అల్లాహ్కు ఆరాధన చేయాలి. ఆ ఆరాధనలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఫఇన్ లం తకున్ తరాహు ఫఇన్నహు యరాక్, మీరు అల్లాహ్ను చూడటం లేదని అనిపిస్తే అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు కదా, ఈ విధంగా మీరు భయపడండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. ప్రతి చోట ప్రతి క్షణం మనల్ని అల్లాహ్ చూస్తున్నాడు. ఈ భయంతో మనం జీవిస్తూ ఉండాలి. ఈ భయం ఉన్నవాడే ముస్లిం. ఈ భయం లేకపోతే విశ్వాసం నుంచి దూరం అయిపోతున్నాము. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించారు. అయితే ఖురాన్ యొక్క ఈ వాక్యం ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివారు, సహాబాలకు వివరించారో వాళ్ళందరి దగ్గర నీతి నిజాయితీ కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయాయో, వాతావరణం మారిపోయిందో, సహాబాల తర్వాత జనాలలో నీతి న్యాయం అనేది కనుమరుగవుతూ వచ్చింది. ఆ సందర్భంలో ఖలీఫాలలో ఒక ఖలీఫా, గొప్ప ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి గారు, ఈయన ఏం చేశారు, ఖురాన్ యొక్క ఈ వాక్యాన్ని ప్రతి శుక్రవారం చదవాలి అని ఆజ్ఞాపించారు. ఏం వాక్యము? ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్, న్యాయము, మంచితనం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు హితబోధ చేస్తున్నాడు. వ ఇతాఇ దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్యి, పేదవారికి సహాయం చేయాలి, అశ్లీలము, పనికిమాలిన పనులు, అహంకారం నుంచి దూరంగా ఉండాలి. ఈ విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్, దీని ద్వారా మీకు హితబోధ లభిస్తుంది. ఈ విధంగా వాక్యము ప్రతి శుక్రవారం చదవాలి అని ఆజ్ఞాపించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదన్నా చెప్తే వెంటనే చేసేయాలి. సహాబాలు ఏదన్నా చేస్తే మనకు ఆదర్శం కాబట్టి చేయాల్సిందే. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాతి వాళ్ళు ఎవరున్నా ఏదన్నా చేయండి అని చెప్పారంటే మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు సహాబాలు కాదు, వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాదు. కాబట్టి ఈయన ఏదైతే చెప్పారో ఇది ఇస్లాం ధర్మంలో కొత్త పనిలా కనిపించినట్లయితే కొత్త పని కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు? ఖురాన్ చదవటము, అది కూడా జుమా లోపల ఖురాన్ చదవటము ప్రవక్త గారి అనుమతి ఉంది కాబట్టి చదువుతున్నాము.
మరి ఈయన చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామంటే లేదు లేదు, ఈయన చెప్పినందుకు చేయటం లేదు, ఈయన గుర్తు చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుతుబాలు కొన్నిసార్లు కొన్ని క్షణాలలో అయిపోయేవి, ఇంకొన్నిసార్లు చాలా పెద్ద పెద్దగా ఉండేవి. ఎందుకు? వాతావరణంలో జనాలకి ఏ సందర్భంలో ఏ మాట చెప్పాలనేది ప్రవక్తకు తెలుసు కాబట్టి ఒక మాటలో అయిపోయినట్లయితే ఖుత్బా చిన్నగా చెప్పేసి నమాజు చదివించేవాళ్ళు. లేదు, కొన్ని పరిస్థితుల్లో చాలా పెద్ద ఖుత్బా అవసరం అంటే ఖురాన్ యొక్క చాలా వాక్యాలు వినిపించేవారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి గారు ఏం చేశారు? ఈ ప్రతి శుక్రవారము నీతి గురించి, న్యాయం గురించి, మంచితనం గురించి, అశ్లీలము, అహంకారము వీటి నుంచి దూరంగా ఉండాలన్న విషయాన్ని ప్రతి శుక్రవారం గుర్తు చేసుకుందామని గుర్తు చేశారు గాని ఇది కొత్తగా సృష్టించలేదు. నేను కొత్తగా సృష్టించినట్లయితే బిదాత్ అనేసేయవచ్చు. కొత్తగా సృష్టించలేదు కాబట్టి ఉన్న వాక్యాన్ని, ఉన్న సందర్భాన్ని, ప్రవక్త గారి యొక్క పద్ధతులను గుర్తు చేశారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఈ వాక్యాన్ని మనం పఠిస్తున్నాము. మరి ఇందులో నీతి నిజాయితీ అన్న విషయం ఎప్పుడైతే వస్తుందో, నీతి నిజాయితీలో ఇంకొకళ్ళ ఆరాధన సందర్భాలు, పండగలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వలా తసుబ్బుల్లజీన యదున మిన్ దూనిల్లాహ్ వయసుబ్బుల్లాహ అద్వాం బిగైరి ఇల్మ్. వారు అల్లాహ్ను వదిలేసి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని ఎవరిని దూషించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మనం దూషించటం కారణంగా వారు అల్లాహ్ను దూషిస్తారు. ఇది మనకు ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. ముస్లింలు, చదువులేని ముస్లింలు ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. అందులో ఒకటి మిగతా వాళ్ళని దూషిస్తున్నారు. మనం తిరస్కరించాము, దూరంగా వచ్చేసాము, అయిపోయింది. వారిని మనం అల్లాహ్గా అంగీకరించటం లేదు, అల్లాహ్తో సమానంగా కానీ అల్లాహ్లో ఒక భాగంగా కానీ అంగీకరించటం లేదు, అవతలకు వచ్చేసాము. ఇక వారిని దూషించటానికి లేదు. ఎందుకు? ఖురాన్ యొక్క ఆజ్ఞ కాబట్టి. చదువులేని ముస్లింలు దూషిస్తున్నారు. కొన్నిసార్లు అయితే, కొన్ని చోట్లయితే ఆ విగ్రహాలను కూలగొట్టడం, పగలగొట్టడం కూడా చేస్తున్నారు. ఇది అత్యంత నీచమైన, హేయమైనటువంటి పని. మనకు చేయటానికి అనుమతి లేనే లేదు. ఖురాన్ వద్దంది కాబట్టి దూరంగా వచ్చేసేయాలి. అది తప్పు అనుకున్నాము, బయటకు వచ్చేసాము. వాళ్ళు ఏదైతే చేసుకుంటారో ఇంకా మనం ఆటంకం కలిగించడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ ఏమీ లేనే లేదు. ఇది మూర్ఖంగా చదువులేని ముస్లింలు చేసే పని. ఇంకొక వైపు ఇంకొంతమంది ముస్లింలు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అందులో కలిసిపోతున్నారు. దీనికి కూడా అనుమతి లేదు. కలవటానికి అనుమతి లేదు, తిట్టడానికి కూడా అనుమతి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుశ్రక బిహి వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ షిరిక్ తప్పించి ఇంకా దేన్నైనా కూడా క్షమిస్తాడు, షిరిక్ ని క్షమించాడు అని ఖురాన్లో స్పష్టం చేసేయటం జరిగింది. వాళ్ళలో కలిసినా, వాళ్ళతో పాటు మనం ఏదైనా చేసినా, పండగల్లో సహాయం చేసినా ఇది షిరిక్ అయిపోతుంది. ఎలాంటి సహాయానికి అనుమతి లేనే లేదు. దసరా మామూలు ఇవ్వవచ్చా అంటే ఇవ్వకూడదు. రంజాన్ సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు. బక్రీద్ సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు. అలాగే ప్రసాదాలని ఏదైనా అన్నట్లయితే అది స్వీకరించడానికి లేదు. పండగల సందర్భంలో వారికి మనం ఏవి పంపించడానికి అనుమతి లేదు. మన పండగ రంజాన్ పండగ, బక్రీద్ పండగ అని రంజాన్కి చికెన్ పలావ్, బక్రీద్కి మటన్ పలావ్ చేశాము, ఇప్పుడు ఇవ్వవచ్చా అంటే వాళ్ళలో శాకాహారులు ఉంటారు, వాళ్ళలో మాంసం తినకూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ధర్మం అంగీకరించదు కాబట్టి తినకూడదనే వాళ్ళు ఉంటారు. మనం బలవంతంగా ఇవ్వటం కారణంగా వాళ్ళు కూడా రేపటి రోజు ఇస్తారు, అది తీసుకోవాల్సి వస్తుంది. వద్దు, ఈ రెండు విషయాలలో వద్దు. పండగల సందర్భాలు తీసేస్తే మిగతా 360 రోజులు మన దగ్గర ఉన్నాయి. ఇందులో మనం ప్రేమను పంచుదాము. మనం వండుకున్నది వాళ్ళ దగ్గరికి పంపిద్దాము. వాళ్ళు ఏదన్నా వండుకుంటే రుచులు బాగా ఉంటే అడిగి మరీ తెప్పించుకుందాము. ఇందులో ఏ తప్పు లేదు. కానీ పండగ సందర్భాలలో లకుం దీనుకుం వలియదీన్, ఇది ఆరాధనల విషయం కాబట్టి మా ఆరాధనలోకి మీరు రావాల్సిన అవసరం లేదు. మీ ఆరాధనల వైపుకు మమ్మల్ని ఆహ్వానించకండి. మా టోపీ మీ నెత్తి మీద వద్దు, మీ బొట్టు మా నెత్తికి వద్దు. ఎందుకు? ఇది ధర్మాల విషయము. మంచి పని అని చెప్పండి, అందరం కలిసి చేద్దాము. ఎన్నో చోట్ల రక్తదాన శిబిరాలు కనిపిస్తున్నాయి. పోటీ పడి మరి మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు? ఒక మనిషి బతుకుతాడు కాబట్టి. ఎన్నో చోట్ల అన్నపానీయాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు, సత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మేము పోటీ పడి మరి సహాయం చేస్తాము. ఎందుకు? నలుగురికి ఉపయోగపడే పని కాబట్టి. ఎన్నో చోట్ల జనాలు వచ్చిపోయే వాళ్ళు కూర్చోటానికి కుర్చీలు, బల్లలు ఏర్పాట్లు చేస్తున్నారు. మేము పోటీ పడి మరి చేస్తాము. కానీ మా టోపీ మీ నెత్తి మీద వద్దు, మీ బొట్టు మా నుదుటికి వద్దు. ఇది ఇస్లాం మనకు గుర్తు చేసింది. లకుం దీనుకుం వలియదీన్, మా ధర్మం మా కోసం ఉంది, మీ ధర్మం మీకోసం అని స్పష్టం చేసేయటం జరిగింది.